పుణ్యశీల గారు చెప్పండి, మీరేమంటారు? ఒక ఈ ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకురాలుగానే కాకుండా, ఏపీఐడిసి మాజీ చైర్మన్గానే కాకుండా, అధికార ప్రతినిధిగానే కాకుండా, ఒక మహిళగా మీరు చంద్రబాబు గారు చేసిన ఈ ప్రకటనని ఏ మేరకు స్వాగతిస్తారు? చంద్రబాబు గారు హామీలని ఏ మేరకు నమ్ముతారు? నాకు గుర్తున్నంతవరకు గతంలో ఆడపిల్ల పుడితే ఇంత డిపాజిట్ చేస్తానని కూడా చెప్పినట్టు గుర్తు. మరి చంద్రబాబు గారు అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ, బట్ అదైతే అమలు జరగలేదని ఆ రోజుల్లో విమర్శ వచ్చేది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆడబిడ్డని ఇదే ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఈయన 1000 రూపాయలు ఇస్తానంటున్నారు. పిల్లకి 1000, ప్రతి బిడ్డకి 1000 రూపాయల, లేకపోతే 3-3 పిల్లల కంటే 1000 రూపాయలు నాకు అవగాహన కాలేదు. కానీ బట్ ఓవరాల్గా దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న సమస్య నిరుద్యోగ సమస్య, వలసల, లేక పిల్లలు కనడం తక్కువ అవటమా? నమస్తే సార్. నమస్తే. సాక్షి వ్యూవర్స్కి కూడా నా నమస్తే, ప్యానలిస్టుల గారికి నా నమస్తే. సార్, అసలు చంద్రబాబు నాయుడు గారి మాటలు, ఏ మాటలు మనం నిజంగా నమ్మాలో పెద్దలు మీకు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మేనిఫెస్టోలో సూపర్ 6లో భాగంగా ఇప్పటికీ నిరుద్యోగ భృతి అనేది ఇవ్వలేదు, అలాగే ఆడబిడ్డ నిధి కూడా ఇవ్వడం జరగలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా ఈయన మళ్ళీ ఇంకొక ముగ్గురిని ఇస్తాను, ఇంకొక ముగ్గురిని కనండి, ప్రతిదీ కూడా నేను ఇస్తాను, ఒక్కొక్కళ్ళకి 1000 రూపాయలు చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తాను అని మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది సార్. వినడానికి కూడా చాలా ఎంబారసింగ్ గా ఉంది ఉన్నట్టు. ఎందుకంటే ఆయన గారు ఒక బిడ్డనే కన్నాడు, ఆ బిడ్డ ఇంకొక బిడ్డని మాత్రమే కన్నాడు. ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కదా సార్, ఏదో సందర్భంలో నీ 500 కోట్లు నాకెందుకు, నేను 1,00,000 కోట్లు నా ఆస్తి అని చెప్పని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికే ఒక్కొక్క వారసుడైతే, మరి రాష్ట్ర ప్రజలు ఈ రోజుకి కూడా బిలో పావర్టీ లైన్లో కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళ యొక్క పరిస్థితి కొంత మెరుగుపడి కాస్త ఉన్నతంగా అడుగు వేసే టైంకి మళ్లీ ఆంధ్ర రాష్ట్రానికి దరిద్రం పట్టినట్టుగా ఈ కూటమి వాళ్ళు ఉన్నవి లేనివి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి రెట్టింపిస్తాను అని అందరికీ నమ్మబలికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూచిలా చూపించి, ఈ భూ సర్వే కూడా ఆయన మీద ఒక ప్రాపగాండలాగా చేసి ఉన్నవి లేనివి చెప్పి ఈ రోజున అధికారంలో కూర్చున్నాడు సార్. మీరన్నట్టు చాలా మంది ఇక్కడికి వలసలు రావడం వల్ల నిరుద్యోగ సమస్య తలెత్తుతుందేమో గానీ సార్, ఈయన చెప్పినట్టుగా జనాభాకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు సార్. ఒకప్పుడు ఎస్ సార్, ఆ రకంగా ఇబ్బంది వస్తోందేమో తప్ప, వలసలు వెళ్లడం వల్ల నిరుద్యోగ సమస్య కావచ్చు, జనాభా తగ్గడం కావచ్చు, అలా ఏమన్నా జరుగుతోందో తప్ప. ఎందుకంటే ఈయన కరెక్ట్ గా పనిచేస్తే, ఉద్యోగస్తులకి అవకాశాలు కల్పిస్తే, ఇప్పుడు పరిశ్రమలు సైతం కూడా ఇప్పుడు మనం 2-3 రోజుల క్రితం చూసాం సార్, ఈయన 99 పైసలకే మరి స్థలాలు ఇస్తానని చెప్పినప్పటికీ కూడా మేము విత్డ్రా అవుతున్నాము, నువ్వు ఇచ్చేటటువంటి ఏ ఫెసిలిటీస్ కూడా మాకు అక్కర్లేదు అని 4 కంపెనీలు వెనక్కి వెళ్లిపోవటం ఇందుకు తార్కాణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎంత వలస వెళ్లిపోయినా కూడా అసలు ఆడబిడ్డ నిధికి నాకు తెలిసి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తానని చెప్పాడు. సుమారు 1 కోటి పైగా ఉన్నటువంటి మహిళలకి మరి P4 విధానం అంటూ తీసుకొచ్చి లిటరల్లీ 10 లక్షల మందికి కూడా సహాయం చేయనటువంటి వ్యక్తి ఏ రకంగా ప్రతి ఒక్కళ్ళని కూడా మరి ఇది చేయమని చెప్తాడు సార్, బిడ్డల్ని కనమని చెప్తాడు? నాకు అర్థం కాదు. ఈ రోజుల్లో ఒక బిడ్డని, ఆనాడు మన పూర్వతరాల్లో 10 మందిని 15 మందిని కన్నా నిజంగా అప్పటి మన పూర్వీకులు ఏ రకంగా పెంచి పెద్ద చేశారో మనకైతే తెలియదు కానీ సార్, ఈ రోజున ఒక బిడ్డను పెంచి పెద్ద చేయడానికే ఎంతో కష్టం అయిపోతోంది. ఆ కష్టాన్ని తగ్గించుకోవటం కోసం ఇంట్లో ఉన్నటువంటి భర్త, భార్య, ఉన్న పిల్లలు కూడా చదివించే పరిస్థితి లేక గవర్నమెంట్ బళ్ళనేవి కార్పొరేట్ స్థాయికి వచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే సార్. నాడు నేడులో భాగంగా ఆ మహానుభావుడు నిజంగా 34,000 స్కూళ్లని ఎంత అద్భుతంగా తీర్చిదిద్ది, అమ్మఒడిచ్చి, అలాగే స్కూల్ డ్రెస్సులు, బ్యాగులు, షూజు, బుక్స్ అన్నీ కూడా, ఇంటికి దీపం చదువు, ఆ చదువు మీ ఇంటి మొత్తానికి వెలిగిస్తుంది, మీ జీవితాలు మార్చేస్తుంది.
పేదవాడు ఉన్నతమైన స్థితిలోకి రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పని నిజంగా నాడు నేడులో భాగంగా వైద్యాన్ని ఒక పెద్దపీట వేసి అద్భుతంగా చేసినటువంటి మహానుభావుణ్ణి ప్రజలు నమ్మలేకపోయారు సార్. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు బాధపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం 15,000 వేసి రెండవ సంవత్సరం 14,000 వేసేటప్పటికి ఆ 1,000 రూపాయలు ఆయన మెయింటెనెన్స్ కోసం అని చెప్తే గగ్గోలెత్తిపోయినటువంటి వీళ్ళు మరి మొదటి సంవత్సరం ఎగ్గొట్టేయటమే కాకుండా రెండో సంవత్సరం తూతూ మంత్రంగా 13,000 రూపాయలు ఇచ్చి 2,000 ఎవరి ఖాతాలో వేస్తున్నారో ఈ రోజుకి ఒక క్లారిటీ అనేది లేదు సార్. ఎంత దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఎవ్వరికి ఒక విధానాన్ని గాని ఒక పథకాన్ని గాని పర్ఫెక్ట్ గా అందించడం గాని రైతుల్ని చూడొచ్చు మీరు, ఇతరత్ర ఏ వర్గాన్ని చూసుకున్నప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ఈ రోజున సంతృప్తికరంగా లేరు సార్. మరి ఈయన పాలన ఇంత అధ్వానంగా ఉంటే భగవంతుడన్నా భయం లేదు, భక్తి లేదు, కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి, అంతేకాకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి ఎక్కడ ఎలా దొరికితే అలా ఇష్టారాజ్యంగా అప్పులు చేసేసి వాళ్ళకి ఇప్పుడేంటో మొబైల్ అడ్వాన్స్ అని చెప్పి 60% ఆఫ్ ది పర్సంటేజ్ ముందు మొబైల్ అడ్వాన్స్ రూపంలో ఇచ్చేసేసి దాచుకుందాం అనే కాన్సెప్ట్ లో వాళ్ళని జేబులు నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మాత్రమే తప్ప చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అసలు ఏం చేస్తున్నాడు సార్ నాకు అర్థం కాదు. ఏమీ చెయ్యకుండా అసెంబ్లీలో అవలీలగా అబద్ధాలాడేటటువంటి వ్యక్తి నిజంగా సార్, నిజం సార్, చాలా మంది అంటుంటే నేను అబద్ధం అనుకున్నాను, కానీ నిజం చెప్తే తల 1000 వక్కలవుతుంది అనేటటువంటి శాపం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది సార్. అందుకే ఆయన యొక్క ఆయుష్ పరిమాణాన్ని జాగ్రత్తగా మరి తుది రోజు వచ్చేంత వరకు కూడా కాపాడుకోవటం కోసం ఈ అబద్ధాల మీదే కంటిన్యూస్ గా ప్రయాణం చేస్తున్నాడనేమో నా అభిప్రాయం సార్. రైట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన రేజ్ చేసినటువంటి ఇష్యూస్ మీద కూడా సంక్షిప్తంగా కామెంట్ చేయండి. 25,000 రూపాయలు ప్రోత్సాహకం అంట ప్రసవం సమయంలో, అట్లాగే మూడో సంతానానికి అంట, మరి అదేంటో మరి రెండో సంతానం కాకుండా ఇది మొదటి ఇద్దరికి లేదు కాబోలు 5 ఏళ్ల పాటు నెలకు 1,000 రూపాయలు చొప్పున 18 ఏళ్ల వరకు ఉచిత విద్య. ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉచిత విద్య కదా ఉండేది. 18 ఏళ్ళు అసలు 18 ఏళ్ల తర్వాత కదా ఉన్నత విద్యకి కదా ఇవ్వాల్సింది ఉచిత విద్య నిజంగా ఇవ్వదలిస్తే. తర్వాత మెటర్నిటీ లీవు, తండ్రులకు 2 నెలల లీవు. సో వీటి వల్ల నిజంగానే అట్రాక్ట్ అవుతారా, పిల్లల్ని కనాలటానికి ముందుకు వస్తారా? మీరు అన్నట్టు సరే ఆయన కుటుంబం గురించి మీరు మాట్లాడారు, అది విదితమే అందరూ అడుగుతుంటారు. మరి దాని మీద ఆయన ఏం రిప్లై ఇచ్చారో, ఆయన ఆ విషయం ప్రస్తావించారో లేదో తెలియదు. కానీ బట్ ఈ అట్రాక్షన్స్ సరిపోతాయా? ఇప్పుడు చైనా వంటి దేశాల్లో అప్పట్లో మొదట్లో నన్ ఆర్ వన్ అని ఉండేది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అక్కడ సంవత్సరానికి 44,000 రూపాయల వరకు ఒక్కో బిడ్డకో ఎట్లాగో ఇస్తున్నారని ఈ నెట్లో చూస్తే కనపడింది. సో అక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ పేదరికం కానీ ఇతరత్ర డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రీస్ కానీ సరైన లేని నేపథ్యంలో అందుట్లో వాగ్దానాలు అమలు చేసే ట్రాక్ రికార్డు లేని ప్రభుత్వం ఇటువంటి ఈ 25,000 ఇస్తాము, 1,000 రూపాయలు ఇస్తామంటే జనం నమ్ముతారా? ఈ హామీలు సరిపోతాయా? ఒకవేళ నిజంగా నమ్మినా ఇవి ఇచ్చేవి ఈ ప్రోత్సాహకాలు పిల్లల్ని పెంచడానికి సరిపోతాయా? సార్ ఒక్కటైతే చెప్తున్నాను సార్, ఆయన 25,000 కాదు కదా 50,000 ఇస్తానన్నా కూడా ఈ రోజుల్లో పరిస్థితుల్ని బట్టి ఏ ఆడపిల్ల కానీ లేకపోతే ఒక కుటుంబ వ్యవస్థ కానీ అసలు ఎవరూ కూడా మరి 3 బిడ్డల్ని కనేటటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం లేరు సార్. అంటే ఇది నేను చెప్పచ్చో చెప్పకూడదో నాకైతే తెలియట్లేదు సార్. వీళ్ళ పార్టీకి సంబంధించిన అంటే ప్రతిదీ కూడా సార్, ఎందుకంటే ఆయన ఫుల్ ప్లానింగ్లో ఉంటారనమాట. నేనేమనుకుంటున్నానంటే సార్, ఇలాంటి మాటలు ప్రజల్లోకి తీసుకెళ్తే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే యాజ్ పర్ రూలు 3 కంటే గనక అదేంటి ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశాలు ఉండవు సార్. ఇప్పుడు రాజధాని అనడంతోనే వాళ్ళకి చెప్పేసి ఏ ప్లేసెస్లో ఇన్సైడ్ ట్రేడింగ్కి ఆయన గారు ప్లానింగ్స్ చేస్తాడో, అట్లాగే భవిష్యత్తును ఊహించుకుని తను ఉన్నా లేకపోయినా అదేంటి భవిష్యత్తులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో కనపడటానికి ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నాడేమో. ఇది ఒక నాలో కలిగినటువంటి ఒక చిన్న అనుమానం సార్. బియాండ్ దట్ ఒక్కటైతే వాస్తవం సార్, ఏ కుటుంబం కూడా ఈ రోజుల్లో పరిస్థితిని బట్టి
ఇటువంటి ఇష్టారాజ్యంగా వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు కూడా అమలు చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్నైతే ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో ఈ క్షణం అయితే మాత్రం లేరు సార్. ఎప్పుడు 29 వస్తుందా, మా యొక్క సత్తా ఎప్పుడు చూపిద్దామా అని ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిటింగ్ సార్. రైట్. నాగేశ్వరరావు కొవ్వూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ఇది ఎవరి భావజాలం, ఏం కదా? ముగ్గురు పిల్లల్ని, మూడో పిల్లల కంటే 1000 రూపాయలు ఇస్తారంట. మరి చంద్రబాబు గారు నమ్ముతారా జనం? జనం నమ్మదు సార్. ఇప్పుడు జనాలు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు. అవును. ఇంకా మళ్ళీ పిల్లల్ని కనవంటం ఏంటి సార్ ఇది? ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపాధి చూపించండి, ఉద్యోగం చూపించండి. మీరేమో ఉద్యోగం నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఇప్పిస్తాము, సంవత్సరానికి మొత్తం ఈ టర్మ్ లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. 6 లక్షలు ఇచ్చేసామని చెబుతున్నారు. నిన్న మీరు వినలేదు? ఎక్కడ అబద్ధాలు సార్, అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలతోటి కాలం గడిపేస్తారు. మంత్రి గారేమో 5 లక్షలు ఇచ్చామని చెప్పారు, ఆయన ఏమో 6 లక్షలు అని చెబుతున్నారు. ఇద్దరు అబద్ధాలు ఆడుతున్నారా, ఇద్దరు నిజాలు చెబుతున్నారా అన్నది జనానికి అర్థం కావడం. తర్వాత మన ప్యానల్లో ఉన్నవారు జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారన్నారు. తప్పు సార్, అది ఓడించలేదు. మిడ్ నైట్ మసాలా జరిగింది, మిడ్ నైట్ పోలింగ్ జరిగింది, మిడ్ నైట్ పోలింగ్. పరకాల ప్రభాకర్ గారు చాలా ఆధార సహితంగా చూపించారు కదా. అది అంటే వీళ్ళు రాజకీయ నాయకులు ఏంటంటే ఆ ఇష్యూని బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు. మీరు చెప్పింది ఆ సందర్భం అందరూ మళ్ళీ అదే చెప్తున్నారు. 50 లక్షల ఓట్లు అదనంగా పోలేని విషయాన్ని ఈ నాయకులు గుర్తుంచుకుంటే దాన్ని బట్టి మాట్లాడతారు. ఓకే, నో ప్రాబ్లం, పర్వాలేదులేండి. రైట్. సాంబశివరావు గారు గాజువాక. నమస్కారం, చెప్పండి. ఎట్లా ముగ్గురు పిల్లల్ని కట్టడానికి సిద్ధమా? ముగ్గురైతే ముద్దు అంటున్నారు చంద్రబాబు గారు. 1000 రూపాయలు ఇస్తారంట. 1000 రూపాయలకి ఆశపడి కనే పరిస్థితి ఉందా? మందు అసలు వలసలు ఆపగలిగే పరిస్థితి ఉందా? ఇప్పుడు మనం ఇందాక మిత్రుడు చెబుతున్నారు, హైదరాబాద్ నుంచే కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్ వస్తున్నారంటే అది నాగనతేనని కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. అలాగే బెంగళూరు, చెన్నై, ఇన్ని చోట్ల నుంచి వస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి నుంచి ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళ సంఖ్య ఏమైనా ఉంటుందా? ఏది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు? మరి ఈ పరిస్థితి మీద మరి చంద్రబాబు గారు ఇచ్చిన హామీని నమ్మొచ్చా? ఏది చంద్రబాబు ఇచ్చిన హామీ ఏ మాట నమ్మడానికి వీలు లేదు సార్. వాలంటీర్కి 10,000 చేస్తామని ఇచ్చాడండి. అలాగే మన లెక్కర్ షాప్ లో పనిచేసే వాళ్ళందరినీ ఉద్యోగులు తీసాడు, వాలంటీర్ అందరినీ తొలగించాడు. ఏంటి అతను ఈ ఉద్యోగాలు ఇస్తాడంటే ఎవరు నమ్ముతారు సార్? అని 10,000 ఇస్తాడని ప్రామిస్ చేశాడు ఎలక్షన్ లో. ఇచ్చాడా? అప్పుడు మాట ఒక్కటి నమ్మడానికి వీలు లేదు సార్. ఇప్పుడు మన కౌన్సిల్ లో దొరికిపోయారు లడ్డు మీద, అది ఊరిగా చెడుగురు ఆడించేస్తాం వైఎస్ఆర్ సీట్ వాళ్ళు. అది పట్టుకోలేక 10 లక్షలు మీరు పెట్టారు. ఓకే, అయితే ఫైనల్ చెప్పండి, పిల్లల్ని కనటానికి ఆంధ్రప్రదేశ్ మహిళలు చంద్రబాబు గారు సూచించినట్లుగా సిద్ధపడతారా అన్నది నాకు ఫైనల్ ప్రశ్న. ముందు వాళ్ళ అబ్బాయి సిద్ధపడమనండి. మళ్ళీ మీరు అక్కడికి వెళ్తున్నారు, ఇది కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది కాస్త. అది వాళ్ళ వ్యక్తిగత సమస్య కదా, మనం ఎక్కువసేపు మాట్లాడటం కూడా భావ్యం కాదేమో. అయినప్పుడు కూడా మీకు ఆ హక్కు ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే మనం చెప్పేటప్పుడు ఆచరించి చూపించాలి కదా అని ఒక సాధారణ నానుడి ఉంటుంది కదా.